హలో వెల్కమ్ టు బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ. అండ్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి మనకి స్టార్టింగే బర్నీ గారు అండ్ శ్రీజ గారి మధ్యలో ఏదైతే నిన్న టాస్క్ జరిగిందో దానికి రిజల్ట్ ఈరోజు ఇచ్చారు. ఈరోజు ఎపిసోడ్లో స్టార్టింగ్లోనే అందులో మనకి ఎంట్రీ ఎవరు, ఎగ్జిట్ ఎవరు, అంటే ఎవరైతే స్టే ఉంటున్నారో ఎవరైతే ఎగ్జిట్ అవుతున్నారో దాని గురించి ఒక చిన్న ఏంటంటే రివీలింగ్ పాయింట్ లాగా అనమాట. ఇద్దరు కూడా మనకి అక్కడ నించున్నారు. వాళ్ళ వెనకాల వెళ్ళేసి వేరే కంటెస్టెంట్స్, హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి చూయించారనమాట. ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదు అని చెప్పేసి. సో, ఈ పాయింట్‌లో మనకి బర్నీ గారైతే స్టే అని చెప్పి వచ్చింది. శ్రీజ గారైతే ఎగ్జిట్ అని చెప్పి వచ్చింది. ఈ మొత్తం ప్రాసెస్‌లో శ్రీజ గారు వెళ్ళిపోయే ముందు ఎవరైతే ఎమోషనల్ అయ్యి ఉన్నారో అందులో అయితే ఓన్లీ మనకి కళ్యాణ్ గారు ఎమోషనల్ అయ్యారు. మిగతా వాళ్ళంతా నార్మల్‌గానే ఉన్నారు. ఎందుకు ఎమోషనల్ అయ్యాడు అంటే మేబీ నిన్న జరిగిన టాస్క్‌లో ఆహ్, మొ అంటే 3 టాస్క్‌లో గూడా 2 టాస్క్‌లు మన కళ్యాణే ఆడారు కాబట్టి. సో, అండ్ బయట గూడా వాళ్ళు ఫ్రెండ్సే గాబట్టి మేబీ అందుకే ఎమోషనల్ అయ్యుండొచ్చేమో. ఎందుకంటే నిన్న ఒక టాస్క్ కూడా ఓడిపోయారు కదా! సో, ఈయన వల్లే ఎలిమినేట్ అయ్యారేమో అన్నట్టు చిన్న రిగ్రెట్ ఏమైనా ఉండొచ్చనుకుంటా. మేబీ. ఓకే. దట్స్ ఇట్. అండ్ శ్రీజ గారైతే ఎలిమినేట్ అయిపోయారు. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఈ వీక్ అంతా గూడా మనకి అంటే రీ ఎంట్రీ గురించి టాస్క్‌లు అవే జరిగాయి. ఈ 3 డేస్ నుంచి అవే జరిగాయి మొత్తం. సో, కెప్టెన్సీ టాస్క్‌లయితే ఏం అవ్వలేదు. ఈరోజు ఒక టాస్క్ పెట్టారు. దానికి గూడా ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అని జెప్పేసి అనౌన్స్ చేశారు బిగ్ బాస్. ఆ 5 మెంబర్స్ గూడా ఎవరైతే కంటెండర్‌గా ఉండాలో ఆ చాయిస్ గూడా బర్నీ గారికిచ్చారు. అందులో ఒకవేళ ఉండాల్సొస్తే బర్నీ గారి పేరు గూడా ఉండొచ్చు అని జెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. అందులో ఇంకా వాళ్ళందరి ఒపీనియన్స్ తీసుకొని బర్నీ గారు 5 మెంబర్స్ డిసైడ్ జేశారు. ఇంక్లూడింగ్ బర్నీ గారితో మిగతా నలుగురున్నారు. అండ్ తనుజ, దివ్య, సాయి, నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు ఎలాగో ఉన్నారు. సో, మొత్తం 5 మెంబర్స్ ఉండే. ఈ 4 మెంబర్స్‌తో పాటు ఇంకొకరు ఎవరో ఉన్నారనమాట. టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఈ ఎపిసోడ్ మొత్తం ఎండ్ అయిపోయేసరికి ఈ టాస్క్‌లో ఎవరు విన్ అయ్యారు అంటే దివ్య గారు విన్ అయ్యి ఆవిడ ఈ వీక్ కెప్టెన్ అయ్యారనమాట. అంటే నెక్స్ట్ వీక్ వరకు. సో, ఇదంతా పక్కన పెడితే ఈరోజు మనకి ఎలాగో ఓటింగ్స్ అనేది ఎండ్ అయిపోతది. సో, నెక్స్ట్ వీక్ అంటే రేపు గాని, ఎల్లుండి గాని ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే రేపు, ఎల్లుండి 2 అవ్వచ్చు. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఎల్లుండి ఒకరోజు అవ్వచ్చు. మేబీ ఛాన్సెస్ ఆర్ వెరీ హై టు డూ డబుల్ ఎలిమినేషన్. ఎందుకంటే హౌస్‌లో పబ్లిక్ ఎక్కువైపోయిండ్రు కాబట్టి. అండ్ ఆల్సో ఎన్నైతే ఎలిమినేషన్ అయ్యాయో మళ్ళీ అవి రీ ఎంట్రీ కింద వచ్చేస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి. హౌస్‌లోకొస్తున్నారు తప్పించి వెళ్ళట్లేదు గదా! జనరల్‌గా మాట్లాడుకుంటే. ఎందుకంటే ఆల్రెడీ 50+ ఎపిసోడ్స్ అయిపోయాయి కాబట్టి మేబీ డబుల్ ఎలిమినేషన్ అయితే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ చాలామంది దగ్గర గూడా హౌస్ మేట్స్ దగ్గర గూడా అస్త్రాస్ ఉన్నాయి. పవర్ అస్త్రాస్ ఉన్నాయి. సో, అవి గూడా యూజ్ చేయాలి కాబట్టి మేబీ ఉండొచ్చు డబుల్ ఎలిమినేషన్స్. సో, వి సీ ఏమైద్దో రేపు. ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో అయితే మరీ ఓవరాల్‌గా టాస్క్ పరంగా అయితే ఏం లేదు. టాస్క్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టుగా పెట్టారు. ఎందుకంటే కెప్టెన్సీ అనేది చేయాలి కాబట్టి ఎవ్రీ వీక్ మారాలి కాబట్టి. ఇంకా ఇమాన్యుయల్ నుంచి ఇప్పుడు దివ్యకెళ్ళుద్ది. సో, ఇంకా పొజిషన్స్ కూడా మారుతాయి. రేషన్ మేనేజర్, కుకింగ్ ఆ డిపార్ట్‌మెంట్ అవన్నీ గూడా మారుతాయి. సో, చూద్దాం. రేపు మేబీ ఎపిసోడ్ చాలా బాగుండొచ్చు. ఎందుకంటే రేపు సాటర్‌డే కాబట్టి అందరికీ వార్నింగ్స్ పడుతూ ఉంటాయి వాళ్ళు చేసిన తప్పులకి. ఫుటేజెస్ గూడా ప్లే చేస్తూ. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే డెమోన్ గారు గూడా ఈ వీక్ ఒక టాస్క్‌లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. బట్ ఆ పెర్ఫార్మన్స్ అనేది చిన్న క్లిప్‌లానే మనకి చూయించారు తప్పించి, ఆ పెర్ఫార్మన్స్ అనేది ఎక్కువ హైలైట్ చేయలేరు. మేబీ రేపేమన్నా హైలైట్ చేసి సెపరేట్‌గా ఏమన్నా ఏస్తారేమో చూడాలి. అప్రిషియేట్ చేయడానికి. సో, ఒకవేళ అట్లా చేస్తే గనక తనకది మంచి బూస్టప్ లాగా అవుద్ది. ఎందుకంటే మేబీ ఏంటి అంటే నిజంగా అంత కష్టపడి ఆడే వాళ్ళకి అలాంటి అప్రిసియేషన్ ఉంటే మంచి మంచి ప్లేయర్స్‌ని మనం చూస్తామనమాట హౌస్‌లో గూడా. అండ్ గేమ్ గూడా ఇంకా బాగా జరుగుద్ది. సో, అలా చేస్తే మంచిదే. వి కెన్ సీ. అంటే ఏమైద్దో చూద్దాం రేపు.
ఇదండి ఎపిసోడ్ రివ్యూ అయితే. రివ్యూ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.